18 శక్తిపీఠాల విశేషాలు. ప్రపంచంలో శక్తి స్వరూపిణులైన దేవి పరాశక్తి ఆరాధనకు అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి శక్తిపీఠాలు. ఇది అత్యంత ప్రాచీనమైన వైదిక, తంత్ర సంప్రదాయానికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు. శక్తిపీఠాల ఉద్భవ కథ శివ పురాణంలో వివరించబడింది. శక్తిపీఠాల ఆరంభ కథ. దక్షుడు తన కుమార్తె సతిని శివునితో వివాహం చేయగా, అతడికి శివునిపై ద్వేషం ఉండటం వల్ల అతను శివునికి యజ్ఞంలో ఆహ్వానం ఇవ్వలేదు. ఇది చూసిన సతీదేవి శోకంతో యజ్ఞాగ్నిలో పడి ప్రాణత్యాగం చేసింది. ఆ విషాదంతో శివుడు ఆమె శవాన్ని మోసుకుంటూ అనంతకాలంగా తాండవం చేయసాగాడు. అంతటా ప్రళయం ఆవహించింది. ఈ సమయంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాల్లో శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఈ కథలో 51 శక్తిపీఠాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రదేశాలు అత్యంత ప్రసిద్ధిగా మారాయి. వాటిలో 18 శక్తిపీఠాలు ప్రధానంగా భావిస్తారు. ఇప్పుడు మనం 18 శక్తిపీఠాల విశేషాలను తెలుసుకుందాం. శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సతీదేవి గ్రీవం పడిందని నమ్ముతారు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికా దేవిగా, శివుడు మల్లికార్జునుడిగా పూజలందుకుంటున్నారు. కామాఖ్య, అస్సాం. ఇక్కడ సతీదేవి యోని భాగం పడిందని చెబుతారు. ఇది అత్యంత ముఖ్యమైన శక్తి పీఠాలలో ఒకటి. జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ సతీదేవి నాలుక పడిందని విశ్వసిస్తారు. ఇక్కడ నిత్యం అగ్ని జ్వాలలు దర్శనమిస్తాయి. నైనాదేవి, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ సతీదేవి కన్ను పడిందని భావిస్తారు. ఇక్కడ ఒక అందమైన సరస్సు కూడా ఉంది. మానసదేవి, ఉత్తరాఖండ్ హరిద్వార్ దగ్గర ఉన్న ఈ ప్రదేశంలో సతీదేవి కుడి చేయి పడిందని చెబుతారు. దక్షిణేశ్వర్ కాళీ మందిరం, పశ్చిమ బెంగాల్. ఇక్కడ సతీదేవి కుడి కాలి వేళ్లు పడ్డాయని నమ్ముతారు. తారాపీఠ్, పశ్చిమ బెంగాల్. ఇక్కడ సతీదేవి కంటిపాప పడిందని చెబుతారు. ఇది తంత్ర సాధనకు ముఖ్యమైన ప్రదేశం. వైష్ణోదేవి, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడిందని విశ్వసిస్తారు. ఇది ఒక పవిత్రమైన గుహాలయం. అంబాజీ, గుజరాత్. ఇక్కడ సతీదేవి హృదయం పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు, ఒక పవిత్రమైన రాయిని పూజిస్తారు. మహాలక్ష్మి, మహారాష్ట్ర కొల్హాపురంలో ఉన్న ఈ ప్రదేశంలో సతీదేవి కళ్ళు పడ్డాయని నమ్ముతారు. తులజా భవానీ, మహారాష్ట్ర. ఇక్కడ సతీదేవి కుడిచేయి లేదా భుజం పడిందని చెబుతారు. ఛత్రపతి శివాజీ ఈ అమ్మవారిని ఆరాధించేవారు. గుహ్యేశ్వరి, నేపాల్. పశుపతినాథ్ ఆలయం దగ్గర ఉన్న ఈ ప్రదేశంలో సతీదేవి 2 మోకాళ్లు పడ్డాయని విశ్వసిస్తారు. బహుళాదేవి, పశ్చిమ బెంగాల్. ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడిందని చెబుతారు. కంకాళీదేవి, పశ్చిమ బెంగాల్. ఇక్కడ సతీదేవి ఎముక పడిందని నమ్ముతారు. విమలాదేవి, ఒడిశా. పూరీ జగన్నాథ ఆలయంలో ఉన్న ఈ ప్రదేశంలో సతీదేవి నాభి పడిందని చెబుతారు. గండకి చండీ, నేపాల్. ఇక్కడ సతీదేవి చెంప పడిందని విశ్వసిస్తారు. క్షీరభవాని, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ సతీదేవి పడిందని చెబుతారు. ఇక్కడ ఒక పాల రంగు నీటి బుగ్గ ఉంది. ఇంద్రాక్షి, శ్రీలంక. ఇక్కడ సతీదేవి కాలి కడియాలు పడ్డాయని నమ్ముతారు. ఈ 18 శక్తి పీఠాలు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇవి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అంకితం చేయబడ్డాయి. భక్తులు ఈ పవిత్ర స్థలాలను దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. శక్తి పీఠాల ప్రాముఖ్యత. ఈ శక్తి పీఠాలు ఒక్కో భక్తునికి ఓ ఆధ్యాత్మిక బలం ఇచ్చేవి. స్త్రీ శక్తికి ప్రతీకలైన ఈ దేవాలయాల్లో అమ్మవారు భిన్న రూపాల్లో భక్తులను రక్షించేవారు. శక్తి పీఠయాత్ర చేసే భక్తులకు పాప విమోచనం కలుగుతుంది, జీవితంలో సౌఖ్యాలు వస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఈ అష్టాదశ శక్తి పీఠాలు భూమిపై దివ్యమైన శక్తి కేంద్రములు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే భక్తితో యాత్ర చేయాలి. ప్రతి ఒక్క శక్తి పీఠం వెనుక మహిమాన్వితమైన కథ ఉంది. వాటిని తెలుసుకుని అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించితే ఆమె అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.